ఆ నవ్వుల వెనక దాచుకున్న నిజం ఉంది. దాచుకున్న జీవితం ఉంది. హలో అండి, నమస్తే అందరికీ. బాగున్నారా? నేను కింగ్ సతీష్. ఈ కథ డెఫినెట్గా అందరూ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఏదో ఒక ఫేజ్లో ఇలాంటిది డెఫినెట్గా మీరు అనుభవించే ఉంటారు. అందుకే మీకు ఈ కథని వినిపిస్తున్నాను. వాడిని చూస్తే ఎవరికైనా అనిపించేది ఈ అబ్బాయి చాలా హ్యాపీగా ఉంటాడేమో అని. ఎప్పుడు నవ్వు ముఖం, మాట్లాడితే జోకులు, ఫోన్ చేస్తే బాగున్నారా అనే మాట. కానీ నిజం మాత్రం ఆ నవ్వుల వెనకే దాగి ఉంది. ఉద్యోగం పోయిన విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. అమ్మకి చెప్తే ఆమె బాధపడుతుంది, నాన్నకి చెప్తే ఆయన నిరాశపడతాడు. అందుకే ప్రతిరోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళేలా రెడీ అవుతాడు. షర్ట్ వేసుకుని బ్యాగ్ పట్టుకొని ఇంట్లోంచి బయటకు వెళ్తాడు. కానీ ఆఫీస్ లేదు, డెస్క్ లేదు, జీతం లేదు. కాఫీ షాప్లో కూర్చుని రెజ్యూమ్ చూస్తూ ఉంటాడు. 1 గంట 2 గంటలు. మధ్యలో ఫోన్ మోగుతుంది. అమ్మది. బాగున్నావా నాన్న? ఆఫీస్ బాగుందా? అవునమ్మా, అన్నీ బాగానే ఉన్నాయంటాడు. ఫోన్ కట్ చేసిన వెంటనే ఆ మాటల బరువు గుండె మీద పడుతుంది. కాఫీ షాప్లో ఎంతసేపు కూర్చుంటారు? తర్వాత అలా తిరుగుతూ ఉంటాడు. కాసేపు వాకర్స్ పార్కు, కాసేపు ఫుట్పాత్, ఇంకా ఏం చేయాలో అర్థం కానంత బాధ. కానీ పైకి నవ్వుతూనే ఉంటాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక నవ్వుతూ తింటాడు, టీవీ చూస్తాడు, నటిస్తాడు. కానీ రాత్రి పడుకున్నాక అస్సలు సినిమా మొదలవుతుంది. నిద్ర రావడం లేదు. కళ్ళు మూసుకుంటే భవిష్యత్తు కనిపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఇలా? డబ్బు అయిపోతే, ఇంట్లో నిజం తెలిసిపోతే, ఈ ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి. ఒక రాత్రి కాదు, ప్రతి రాత్రి ఇదే బాధ. అతను బాత్రూంలోకి వెళ్ళాడు. డోరు మూసుకుని కూర్చునిపోయాడు. ఏమీ మాట్లాడలేదు, ఏమీ అడగలేదు. కేవలం నిశ్శబ్దంగా ఏడ్చాడు. ఆ క్షణంలో ఒక్క మాట కూడా పూర్తిగా తనకి తానే చెప్పలేకపోయాడు. ఎందుకంటే కొన్ని బాధలకు పదాలు ఉండవు. ఆ రాత్రి ఏ అద్భుతం జరగలేదు, ఏ స్వరం వినిపించలేదు, ఏ తలుపు తట్టలేదు. కానీ వాడిలో ఒక మార్పు మొదలైంది. మరుసటి రోజు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు నేను నటించను, ఈ రోజు నేను నిజంగా ఉంటాను. అమ్మకి అన్నీ చెప్పలేదు, కానీ స్నేహితుడికి చెప్పాడు. అది పెద్ద పరిష్కారం కాదు, కానీ ఆ ఒంటరితనం కొంచెం తగ్గింది. రోజులు గడిచాయి. ఉద్యోగం వెంటనే రాలేదు, సమస్యలు ఒక్కసారిగా తీరలేదు. కానీ అతను పూర్తిగా కూలిపోలేదు. ఇది సక్సెస్ స్టోరీ కాదు, ఇది మిరాకిల్ కథ కాదు. ఇది ఇప్పటికీ పోరాడుతున్న ఒక మనిషి కథ. ఈ కథ వినే నువ్వు ఇప్పుడు ఇలా నటిస్తున్నావా? అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నవ్వడం తప్పు కాదు, కానీ బాధని ఒంటరిగా మోయడం అవసరం లేదు. నువ్వు ఎప్పుడు మధ్యలో నిలబడి ఉంటే అది ముగింపు కాదు, అది మళ్ళీ ముందుకు నడవడానికి ఒక ఆగడం, చిన్న బ్రేక్ మాత్రమే. కాబట్టి నటిస్తూ, బాధలు మోస్తూ, నీలో నువ్వే కుమిలిపోతూ బతుకు. జీవితంలో ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కష్ట సుఖాలు అనేవి ఉంటాయి. నీ తండ్రి అయినా, నీ బ్రదర్ అయినా, నీ బావ అయినా, అక్కడికి నేనైనా, ఎవరైనా, ప్రతి ఒక్కరూ డక్కా ముక్కలు తిని పైకి ఎదిన వాళ్ళమే. కాబట్టి నీలో నువ్వే కుమిలిపోయి, నీలో నువ్వే ప్రెజర్ పెంచేసుకుని, ఈ చెడు చెడు వ్యసనాలకి అలవాటు పడకుండా నీకు ఒక మంచి ఫ్రెండో, లేకపోతే మంచి బ్రదరో, లేకపోతే నేనున్నా కదా నాకో చెప్పుకో. ఎందుకంటే భవిష్యత్తు చాలా ఉంది. ఇప్పుడు చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక చిన్న ఆలోచన చాలు మనకి ఒక యాప్ కనిపెట్టడానికి. ఒక చిన్న ఆలోచన చాలు మనకి జీవితంలో ఎదగడానికి. కాబట్టి చాలామంది ఈ మధ్యన నేను చూస్తున్నాను, పార్క్లో వాకింగ్స్కి వెళ్ళినప్పుడు, అప్పుడప్పుడు లైబ్రరీలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, ఇంకా చాలా చోట్ల చాలామంది పైకి నటిస్తున్నారు, అది ఫేక్ నవ్వని తెలిసిపోతుంది. సరే, వాళ్ళతో మనసు విప్పి మాట్లాడదామన్నా వాళ్ళు మాట్లాడట్లేదు, భయపడుతున్నారు, లేదంటే నటిస్తున్నారు. ఇది కరెక్ట్ లైఫ్ కాదు, ఇది కరెక్ట్ బతుకు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓపెన్ అయిపోండి. జీవితం అంటేనే ఒక నటన, నటించడానికే పుట్టాం మనం. దేవుడు ఆడిస్తున్న బొమ్మలం మనం. ఈ నటనలో మళ్ళీ నటన మనకు అవసరమా? ఈ నటనలో కూడా నటన మనకు వద్దు. నవ్వుతూనే బతుకుతాం, కానీ ఆ నవ్వు జెన్యూన్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. కష్టపడదాం. సక్సెస్ ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. కష్టపడుతున్నాం, అదే పెద్ద సక్సెస్. అది చాలు మనకి. కాబట్టి ఇక మీదనైనా ఎవరైనా బాధ ఉంటే ఆ బాధను వదిలేసి ఉన్నన్నాళ్ళు, ఎన్ని రోజులు ఉన్నాయో ఎవడో తెలియదు, ఏ రోజు యాక్సిడెంట్ అయిపోతామో తెలియని బతుకులు మనవి. కాబట్టి ఉన్నన్నాళ్ళు ఎవరి కోసమో కాదు, కనీసం మనకి మనం నచ్చేలా, మన కోసం మనం బతుకుదాం, మనం హ్యాపీగా బతుకుదాం.
సో అదే మ్యాటర్. చాలా మంది ఎందుకో బాధపడుతున్నారు అనిపించింది, అందుకోసమే ఈ వీడియో చేయాలనిపించింది. సో ఎక్కువ మాట్లాడుంటే క్షమించండి, బట్ కొంచెమైనా కొంతమంది అని అర్థం చేసుకుంటే ఈ వీడియోకి నచ్చితే కొంచెమైనా మారండి. అలాగే లైక్ కొట్టి కామెంట్ కూడా చేయండి. ఎవరికైనా అలాంటి పెయిన్ ఉంటే కూడా చెప్పుకోండి, నేనున్నాను. నేను మాట్లాడతాను మీతో. హ్యాపీగా ఉందాం మనందరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.